హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలకైతే స్కూల్ లేదు, అందుకనే కొంచెం అయితే లేట్గా లేసాను. ఇంకా పిల్లలు కూడా లేగలేదు. ఇల్లు ఉడ్చేసుకొని బయట కూడా కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడే కిచెన్లోకైతే వచ్చేసాను. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను తాగడానికి. వేడి నీళ్ళు అయితే తాగాను. తర్వాత ఈరోజు టిఫిన్ పూరి చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అంటే సెలవు కదా, కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి పూరి చేస్తున్నాను. ఫస్ట్ అయితే కర్రీ టమాటా పప్పు వండుదామని చెప్పి టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నా. కుక్కర్లోకి అయితే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని అయితే 2 times మంచిగా కడిగేసుకున్నాను. తర్వాత అందులో వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఇందాక కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడైతే అది సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పావు గంట అయితే దీన్ని నాననిద్దాం. పప్పు నానుతుంది. ఈలోపు పూరికి అయితే పిండి కలుపుకుందామని చెప్పి పిండి అయితే వేసేసుకున్నాం. పిండి అయితే కలుపుకుంటున్నా. టైం 8:30 అవుతుంది. ఇంకా పిల్లలు అయితే లేవలేదు. ఇంకా స్కూల్ లేదు కదా అని చెప్పేసి నేను కూడా లేపలేదు, వాళ్ళు కూడా లేవలేదు. అంటే స్కూల్ లేకపోతే కాసేపు పడుకుంటామమ్మా అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. నైటే పడుకునే ముందే చెప్తారు, అమ్మ మాకు రేపు కొంచెం లేట్గా లేపమ్మా అని చెప్పి అంటారు. సరేలే లేచి చేసేది ఏముంది అని చెప్పేసి నేను కూడా లేపలేదు, ఇంకా లేవలేదు వాళ్ళు. నాకు ఈలోపు ఈ పని చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అయితే పూరికి కర్రీ చేసుకొని రెడీగా ఉంచుకుంటే వాళ్ళని లేపేసి ఆ తర్వాత ఫ్రెష్ స్నానం గిన్నె చేసి అయితే తింటారు కదా, అందుకే ఫస్ట్ అయితే ఈ పనులు చేసేసుకుంటున్నాను నేను. పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. దీన్ని కాసేపు అట్లా పక్కన పెట్టేద్దాం. ఈలోపు నేనైతే టీ పెట్టుకుంటున్నా. టీ తాగిన తర్వాత పూరీ చేసుకోవచ్చు అని చెప్పేసి టీ అయితే పెట్టుకుందామని టీ పెట్టుకుంటున్నాను. టీ తాగేసిన తర్వాత పిల్లల్ని అయితే లేపాను. వాళ్ళకు బ్రష్ స్నానం అయితే అయిపోయింది. ఈలోపు పప్పు కూడా అయిపోయింది. పప్పు అయితే రుద్దేసుకుంటున్నా. నెక్స్ట్ పప్పునైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నా. తాలింపు కోసం పక్కన చిన్న మూకుడు అయితే పెట్టేసుకుంటున్నా. వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్నర అయితే ఆయిల్ తీసుకుంటున్నా. నూనె అయితే వేడైపోయింది. 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. కొంచెం తర్వాత 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాం. తాలింపు అయితే వేసేసుకున్నాం. పప్పు అయితే అయిపోయింది. నెక్స్ట్ పూరీలు ఆట్టుకోవాలి. ఇంకా పూరీలు చేయడం అయిపోయింది. అందరం కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. గిన్నెలన్నీ ఉన్నాయి, టిఫిన్ చేసిన టీ తాగినాయి. గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నా. పిల్లలు హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారు.
ఇంకో 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకు. అందుకనే ఎస్టీలు హోంవర్క్స్ మాత్రం బాగానే ఇస్తున్నారు. అందుకనే వాళ్ళు ఇంకా అవి హోంవర్క్ చేసుకునే లోపు అయితే గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. నేను గిన్నెలు కడుగుతుంటే మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటారని చెప్పినా కదా, మా పాప పెన్సిల్ బాగా షార్ప్ చేసుకొని హోంవర్క్ చేసుకుంటా అంటే పెన్సిల్ ఇందులోకి గుచ్చుకుపోయి ఫుల్ బ్లడ్ అయితే వస్తుంది. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటే ఏడుపుమే. కొంచెం పసుపు అయితే వేసి ఇలానైతే క్లాత్తోనైతే కట్టేసిన. బాగా ఏడుస్తుంది, ఫుల్ బ్లడ్. అసలు ఒకటే బ్లడ్ గారిపోతూనే ఉంది. ఎంత పసుపు వేసినా ఆగట్లేదు. ఒక క్లాత్తోనైతే ఇలా కట్టేసుకుంటున్నా. పాపకి ఇప్పుడే బ్లడ్ గారుడైతే తగ్గిపోయింది. చేతికి కొంచెం ఏడ్చి ఇప్పుడే తనైతే కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోయింది. టీవీ పెట్టుకొని టీవీ అయితే చూస్తున్నది. అసలు ఏంటో ఈరోజు అంతా నాకైతే అంత నెగిటివ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు గుళ్ళో అంటే కింద వినాయకుని దగ్గర అన్నదానం అయితే ఉంది. మా కాలనీలో అన్నదానంకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము నిన్నటి నుండే. కానీ పిల్లలు రారేమో, పిల్లలకి స్కూల్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఈరోజు సెకండ్ సాటర్డే అని చెప్పి పిల్లలకు కూడా స్కూల్ లేదు. అందుకనే పిల్లలు మేమైతే అందరం వెళ్ళొచ్చు. మధ్యాహ్నం అన్నదానం అయిపోయాక నైట్ పిల్లలకి గేమ్స్ ఉన్నాయి, డ్యాన్సులు, ఆటలు, పాటలు అన్నీ అయితే ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నారంట. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు అట్లా కాసేపు ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది. మధ్యాహ్నం ఇక్కడ కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే మేము కూడా అనుకున్నాను. కాకపోతే నేనైతే ఎంత సంతోషపడ్డానో అంతనైతే బాధ అనిపించింది, అంత ఏడుపు కూడా వచ్చేసింది నాకు. ఎందుకంటే ఈరోజు నేను కూడా గుడి దగ్గరికి వెళ్ళకుండా అయిపోయింది అన్నదానం కాడికి. అందుకని చెప్పి నేను ఆ విషయంనే బాధపడుతూ ఏడ్చినట్టు అనిపిస్తే మళ్ళీ మా పాపకి ఇలా జరిగేసరికి నాకైతే ఇంకా ఏడుపు వచ్చేసింది. తను కూడా ఒకే ఏడుపు. ఏంటో ఈరోజు ఇలా జరిగిందని అనిపిస్తుంది నాకైతే. కానీ ఏం చేస్తాం, ఏది జరిగినా మన మంచిగా అని అనుకుంటాం కదా, అంతే. అలా అనుకోక తప్పదు కదా. ఇంకా టైం 2 అవుతుంది. పక్కన వాళ్ళు అన్నదానంకి వెళ్తుంటే పిల్లల్ని అయితే తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడే అన్నదానం కాడ తినేసి అయితే వచ్చేసారు. నేను పొద్దున వండిన టమాటా పప్పు ఉంది కదా, కొంచెం రైస్ పెట్టుకొని నేను కూడా అన్నం అయితే తినేసాను. మా బాబుకు ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అన్నాను కదా పిల్లలకి. మిస్సింగ్ లెటర్స్ FATHER father, MOTHER mother, LIVI room, ROM room, FOT food, HELP help, డి మంచిగా carrot. మధ్యాహ్నం పిల్లలు చదువుకున్న తర్వాత కాసేపు అయితే పడుకున్నాము. ఆ తర్వాత లేసాను ఇందాకే సాయంత్రము. లేచిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకున్నా, బయట కూడా ఊడ్చేసి పిల్లలకైతే స్నానాలుగానే చేయించాను. ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను నేను. టైం 9:30 అవుతుందండి. మాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం పిల్లలుని మా వారు అన్నదానంకి అయితే వెళ్ళారు. అందుకని చెప్పేసి పొద్దున వండిన టమాటా పప్పు మిగిలితే ఇప్పుడు అందరికైతే చపాతీ చేశాను. డిన్నర్లోకి అందరం అయితే తినేసాము. గ్యాస్ కూడా తుడిచేసుకున్న, గిన్నెలు కూడా కడగడం అంతా అయిపోయింది. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. చూశారు కదా, ఏదో అనుకుంటే ఏదో జరిగిందని చెప్పేసి అన్నాను కదా. కొంచెం పాపకైతే చేయి నొప్పి తగ్గింది, ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇలా ఈరోజు అయితే గడిచింది అంతే, కొంచెం బాధగా. ఇదే అండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, గుడ్ నైట్.